అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ టైం కానీ మీ ఆలోచన విధానంతో ప్రాణ నష్టం జరగకుండా మ్యాక్సిమం మనం కాపాడుకున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినా మనం తట్టుకొని ప్రాణ నష్టం ఫస్ట్ మన డ్యూటీ ప్రాణాలు కోల్పోకుండా కాపాడడం ఫస్ట్. తర్వాత భోజనాల గురించి కానీ, ఫెసిలిటీస్ గురించి కానీ, నష్టం గురించి కానీ, పంట నష్టం గురించి కానీ నెక్స్ట్, కానీ ఫస్ట్ ప్రాణాలు కాపాడుకోవడం అది మాత్రం మన దగ్గర జరిగింది. ఇప్పుడు ఇద్దరు తండ్రి కూతురు చనిపోయేటప్పుడు, ఎందుకంటే పాపం వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వస్తూ దారిలో అంటే అంత ఫ్లోటింగ్ ఉంది, ఇక్కడ ఫ్లడ్ ఉందని తెలియక మరి రకమైనటువంటి మరణం జరిగింది. సో తెలియజేస్తున్నా, ఇప్పటి వరకు మీరు మనం ఉన్నంతలో బాగా చేసుకున్నాం. ఎందుకంటే రాత్రిపూట వర్షం పడ్డది, తెల్లారి వరకు వచ్చినటువంటి దాన్ని పబ్లిక్ ను కాపాడుకున్నాము. రిలీఫ్ అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ లలో పెట్టగలిగినాము. వాళ్ళకు మంచిగా చూసుకుంటూ, అదే విధంగా ఒకవేళ పంట నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయా సెంటర్లలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరి భరోసా కూడా ఇవ్వాలి. తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల సపోర్ట్ ఉంటుందని మీరు చెప్పాలి. తర్వాత ఆయా మండలాలు ఉన్నటువంటి అధికారులు కూడా గ్రామాలు తిరుగుతూ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో పంట నష్టాన్ని కూడా అంచనా వేయండి, పశు సంపద జరిగినటువంటి నష్టాన్ని కూడా అంచనా వేయండి. దాదాపుగా 90 గ్రామాలలో కరెంటు మరి కరెంటు పోతే వెంటనే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా పునరుద్ధరించడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే వర్షాలు వస్తుంటే ఎక్కడ ఏ లైన్ పట్టుకుంటే ఎక్కడ కరెంట్ షాక్ వస్తుందో అనేటువంటి ఉద్యోగులకు కూడా, మీ అందరికి కూడా ప్రాణాలు మాకు చాలా ఇంపార్టెంట్. మీ కుటుంబాలకు ఎంతైతే ఇంపార్టెంట్, అట్లనే ప్రభుత్వం కానీ మా పరంగా కానీ మానవత్వ దృక్పథంతో కానీ ప్రజల్ని కాపాడే క్రమంలో ఉద్యోగులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మరి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇంకా మనం ప్రతి మండలంలో ఒక కమిటీ వేయాలి. ఈ ఫ్లడ్స్ ఇది మనకు ఒక గుణపాఠం. మాకు గతంలో వచ్చినటువంటి గుణపాఠాలతో 2 నెలలుగా ములుగు ప్రాంతంలో రెగ్యులర్ గా మేము మీటింగ్స్ పెట్టుకోవడం, మానిటరింగ్ చేయడము, వాళ్ళతో ఎవరి డ్యూటీ ఎక్కడ తెలిసిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.